కొత్త ఏడాది కొత్త పండుగ ఉగాది పండుగ వచ్చింది. అందరూ గుళ్ళలకు పోయినరా, పూజలు చేసిండ్రా, దేవుళ్లకు మొక్కులు పెట్టుకున్నారా, ఉగాది పచ్చడి వేసుకొని తాగిండ్రా? ఏంది ఎవరు సప్పుడు చేస్తలేరు? సరే మీరు చెప్పకుంటే మాయ గాని ఎవలెవలు ఎక్కడెక్కడ ఎట్టెట్ల పండుగ పూట పూజలు చేసిండ్రో మేము చూపెడతాం చూడురి. మరి ఓ రోజు పంచాంగాలు, ఇంకో రోజు గుళ్ళల్లో భక్తుల పూజలు. మస్తు ఘనంగా అయింది ఈ ఏడు ఉగాది పండుగ. పొద్దుగాలనే అక్క చెల్లెళ్ళంతా నెత్తులకు పోసుకొని గుళ్ళ బాట పట్టిర్రు. ఏడ గుడి ఉంటే ఆడికి పోయి పూజలు చేసిర్రు, మొక్కులు పెట్టుకున్నారు. తిరుమల తిరుపతి కొండ మీద అయ్యవార్లు ఎంకన్నకు పెద్ద పూజలు చేసిర్రు. బంగారు వాకిలి కాడ పొద్దుగాలనే ఆస్థానం వేడుకలు నడిచినాయి. అన్నేమో గాని గుడినంతా ముద్దుగా జింగాలిచ్చిర్రు పూలతోని అయ్యవార్లు. అగ చూడని పూలతోని ఎంత ముద్దుగా జింగాలిచ్చిర్రో. అనకాపల్లిలో శ్రీ నూకాంబిక అమ్మవారి గుళ్ళే పోలీసు మంత్రి అనితా అమ్మవారికి పట్టుబట్టలు పెట్టి పెద్ద పూజలు చేసింది. అయ్యవార్లు ఇచ్చిన ప్రసాదాలు తీసుకుని పబ్లిక్ కు ఉగాది శుభాకాంక్షలు చెప్పింది మేడం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమరావతి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటు శ్రీశైలం మల్లన్న గుడి కాడ కూడా మస్తు సంబరంగా నడిచినాయి ఉత్సవాలు. మల్లన్న దర్శనానికి భక్తులు కుప్పలు తెప్పలుగానే వచ్చి దర్శనాలు చేసుకున్నారు. విజయవాడలో ఉన్న ఇంద్రకీలాద్రి భక్తులతోని కిటకిటలాడింది. పొద్దుగాల అమ్మవారికి స్నాపాభిషేకం చేసినాక భక్తులకు దర్శన భాగ్యం దొరికింది. పొద్దుగాల పెద్ద పూజలు చేసి పైటిలియాలకు పంచాంగ శ్రవణం చెప్పిరు అయ్యవార్లు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఉగాది వేడుకలు ఘనంగా నడిచినాయి. అయ్యవార్లు పంచాంగ శ్రవణం చెప్తుంటే వచ్చిన భక్తులు కూర్చొని ఓపిక ఎంబడిన్నారు. అగ చూడూరి సత్యసాయి మహాసమాధిని పూలతోని ఎట్టజింగారిచ్చిలో. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బగ్గగదిలొచ్చారు భక్తులు. ఏలూరు జిల్లాలో ఉన్న గిరిజన భవనంలో గవర్నమెంట్ వాళ్ళ తరపుకేంచి పెట్టిన ఉగాది సంబరాలు మస్తు ఘనంగా అయినాయి. ఆ కార్యానికి కలెక్టర్ మేడం కూడా వచ్చింది. చిన్నపిల్లలు సాంప్రదాయ నృత్యాలు చేస్తుంటే కలెక్టర్ మేడం మస్తు మురిసిపోయింది. ఇక అటు పల్లెల పోయింటి కూడా సంబరాలు జోరుగా అయినాయి. పాడి పంటలు మంచిగా పండాలని, పాడి పశువులు చల్లగా ఉండాలని రైతులు పొలాలలో ఉగాది పండుగని చేసుకున్నారు. కోడి కూసిన కాంచే భక్తులు గుళ్ళకు పోయి పూజలు చేసిరు, మొక్కులు పెట్టుకున్నారు. అక్కడక్కడ వచ్చిపోయేటి భక్తులతోని జరంత ట్రాఫిక్ తిప్పల కూడా అయింది. ఎక్కడిది కొమరవెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, శ్రీశైలం మల్లన్న, తిరుపతి ఎంకన్న, వరంగల్ భద్రకాళి అమ్మవారు గిట్లా అన్ని గుళ్ళల్లో ఉగాది పండుగను మస్తు సంబరంగా చేసుకున్నారు భక్తులు. దేవుళ్ళ దర్శన భాగ్యం కొరకు శతం మంది వచ్చిర్రు. ఇగో గిట్లా రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగినాయి ఉగాది సంబరాలు. పదేడు కంటే ఈ ఏడికి ఇంత గట్టిగానే సాగినాయి. మరి చూడాలే ఇక పోయినేడు పడ్డ బాధలు కష్టాలు ఈ ఏడన్నా దొరుకుతాయో భక్తులకు లేదో అనేటిదిగా.